నేను శ్రావణి. ఏటీఎంలో మనీ తీయడం, మనీ ట్రాన్స్ఫర్స్ అలాంటివి చూసాం ఇప్పటి వరకు. కానీ అలాగే వాటర్ ఏటీఎం, ఫుడ్ ఏటీఎంతో పాటు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్లేస్ వచ్చేసింది. మరో ఇంట్రెస్టింగ్ ఏటీఎం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొచ్చేసాను. అది ఏటా అని తెలుసుకోవాలని మీకు ఉందా? అదే హైదరాబాద్లో మరోసారి రెండవ ఏటీఎం, గోల్డెన్ ఏటీఎం. ఇందులో గోల్డ్ కాయిన్స్ వస్తాయి. 0.5 grams to 20 grams వరకు ఈ గోల్డ్ కాయిన్స్ అనేవి వస్తుంటాయి. సో ఆ ఏటీఎం దగ్గరికి అయితే నేను వచ్చేసాను. అది ఎక్కడుందా అని అనుకుంటున్నారా? మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అమీర్పేట్లో ఉంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇదే అండి గోల్డెన్ ఏటీఎం. ఈ ఏటీఎంలో నార్మల్ ఏటీఎంస్ లాగే మనకు మనీ వస్తాయి, కానీ ఈ ఏటీఎంలో మాత్రం గోల్డ్ కాయిన్స్ వస్తాయి. అది కూడా 0.5 grams to 20 grams వరకు అయితే ఈ గోల్డ్ కాయిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అదే కాకుండా సిల్వర్ కాయిన్స్. సో మనం ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ కొనుక్కోవడానికి అమీర్పేట్లో అయితే గోల్డ్ ఏటీఎం అయితే వచ్చేసింది. ఈ గోల్డ్ కాయిన్ ఏటీఎం కూడా సేమ్ మనలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్తో కూడా ఈ గోల్డ్ కాయిన్స్ అనేది మనం కొనుక్కోవచ్చు. ఇది హైదరాబాద్లో రెండవ ఏటీఎం. అది కూడా హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఉండటం హైదరాబాద్ ప్రజలకు గర్వకారణం. మనమైతే ప్రస్తుతం ఈ గోల్డ్ ఏటీఎం అయితే చూస్తున్నాము. ఇక్కడ స్కానర్ పెట్టేశారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో పాటు యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి స్కానర్ అవైలబుల్గా ఉంది. ఇక్కడికైతే చాలామంది జనాలు వస్తున్నారు. గోల్డ్ ఏటీఎం కాయిన్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు హైదరాబాద్లో హల్చల్ అవుతుంది. ఇక్కడైతే మనకి ప్రాసెస్ ఎలా జరగాలి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ స్టెప్ నుండి మొత్తం 14 స్టెప్స్ ఉన్నాయి. జనరల్గా మనం ఏదైతే ఏటీఎంలో వాడతామో అలాంటి స్టెప్సే ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 లాంగ్వేజెస్లో అయితే ఇది ఉంది. అందులో ఆప్షన్స్ ఏంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చేసారు. గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి. ఐదర్ మనం క్రెడిట్ కార్డ్తోనైనా కట్టవచ్చు, లేదా డెబిట్ కార్డ్, లేదా యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూపీఐ మన ఐడితో కూడా కట్టుకోవచ్చు. సో ప్రిఫర్డ్ పేమెంట్ మోడ్ అనేది 5th స్టెప్లో ఉంది. సో ఈ కంటిన్యూషన్ స్టెప్స్ అనేది 1 to 14 స్టెప్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ అయితే క్లిక్ హియర్ టు కంటిన్యూ అనేది ఏటీఎంలో డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనము లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 ఆప్షన్స్లలో ఏదో ఒకటి ప్రెస్ చేశాక అందులో గోల్డ్ కాయిన్ కావాలా లేదా సిల్వర్ కాయిన్ కావాలా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి క్రెడిట్ కార్డ్ ఆప్షనా, డెబిట్ కార్డ్ ఆప్షనా. ఒకవేళ పేమెంట్ మోడ్ ఆన్లైన్లో అయితే ఆన్లైన్ ఆప్షన్. ఆ తర్వాత ప్రాసెస్డ్ విత్ పేమెంట్ ఒక 10 seconds అనేది గ్యాప్ తీసుకుంటుంది. ఆ తర్వాత మనకి ఈ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ కార్డ్ పిన్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యిందని చూపిస్తుంది. మనకి క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం యూపీఐ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత 20 seconds అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత క్యూఆర్ కోడ్ రిసిప్ట్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎంత గ్రామ్స్ తీసుకుంటున్నాము అనేది అక్కడ లిస్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ అయితే మనం జనరల్గా ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఎలా ఉంటుందో అలాగే ఈ రిసిప్ట్ కూడా మనకు వస్తుంది. ఆ తర్వాత కాయిన్స్ అనేది మనకి బాక్స్లో కలెక్ట్ అయిపోతుంది. ఏదైతే మనం ఏటీఎం నుండి మిషన్లో మనము మనీ ఎలా తీసుకుంటామో అదే విధంగా మనకి కాయిన్స్ కూడా అలాగే వస్తాయి. మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ మోడ్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ స్టెప్ అది. సో ఇవ్వండి గోల్డ్ ఏటీఎం ఒక ప్రత్యేకత. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో శ్రావణి.